వ్రాతకు వినాయకునికి గల సంబంధం పాత తాళపత్ర గ్రంథాల్లో చూస్తే మొట్టమొదటగా శ్రీ గణపతియే నమః అని ఉంటుంది. అయితే ఒక సందేహం, వాగ్దేవి సరస్వతీదేవి ప్రార్థించకుండా ఈయనను ముందుగా స్తుతించడం ఏమిటి? ఇక గణపతి ఏ పదాలు ఉంటాయి, కానీ ఇతని పేర్లు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, వక్రతుండు, హేరంబ అనే పదాలు లేవు. ఈ విషయమై విద్వాంసుల్లో చర్చించుకున్నారు. గణం అనే మాట భాషకు చెందింది. వ్యాకరణ శాస్త్రము అన్ని అక్షరాలకు సంబంధించిన నియమాలు ఉంటాయి. గణపతి అన్ని గణాలకు అవి ఏ భాషతులైనా అధిపతియే. ఆయన పరమేశ్వరుని భూత గణాలకు అధిపతియే. అట్లాగే పదాలకు గణాలకు ఇతడే అధిపతి. అందువలన మిగిలిన పదాలు వాడకుండా గణపతియే నమః అని గ్రంథం ప్రారంభించడానికి ముందుగా వ్రాస్తారు. మహాభారతాన్ని లిఖిత ప్రమేయమే వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి మేరు శిఖరంపై కూర్చొని వ్రాయసాగాడు. గణపతి తనకు ఎంతో ఇష్టమైన తన దంతాన్ని విరిచి ఈ మహాభారతాన్ని వ్రాశాడు. గణపతి విసుగు చెందకుండా ఏకబిర 1,00,000 శ్లోకాలు వ్రాశాడు. అందుకే మహాగణపతి నమః అని ముందుగా వ్రాస్తారు. గబగబా వ్రాస్తూ ఉంటే అతని వేగం తట్టుకోలేక మధ్య మధ్యలో కొన్ని వ్యాస ఘట్టాలు పెట్టాడు వ్యాసుడు. వాటికి అర్థం చేసుకుంటూ వ్రాయాలని నియమం కూడా పెట్టాడు. తమిళ భాషలో వ్యాస ఘట్టాలు అంటే మహాభారత గుట్టు అని అర్థం. గుట్టు అనగా రహస్యమని, గుట్టు వీడిందంటే రహస్యం వీడిపోయిందని అర్థం. అతడు జ్ఞాన స్వరూపుడై కనుక క్లిష్టమైన శ్లోకాలను అర్థం చేసుకుంటూ వ్రాసేవాడు. అట్లాగే క్లిష్టమైన సమస్యలు విడిపోవాలని అతని స్మరిస్తాం.